1990లో గల్ఫ్ యుద్ధం అప్పుడు మన ఇండియా క్రూడ్ ఆయిల్ కోసం చాలా ఇబ్బంది పడింది. అందుకోసమని 1998లో వాజ్పేయి గవర్నమెంట్ పెట్రోలియం నిల్వలు స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ ఎస్పీఆర్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. ఆ ప్రాజెక్టు అధికారికంగా 2004-2006 మధ్య స్టార్ట్ అయింది. భూమి అడుగున భారీగా గుంతలను త్రవ్వి భారీ రాక్ క్యావెన్స్ను భూమి అడుగున త్రవ్వుతారు. ఇవి సాధారణ ట్యాంకులు కాదు, పర్వతరాళ్లలో చాలా సేఫ్గా త్రవ్విన గుహలలో క్రూడ్ ఆయిల్ నిల్వ ఉంచుతారు. యుద్ధం లేదా దాడులు జరిగినా అంత సులభంగా నష్టమైతే జరగదు. అప్పటి గవర్నమెంట్ వీటిలో సుమారు 53 లక్షల టన్నుల క్రూడ్ ఆయిల్ను సేవ్ చేసి పెట్టింది. ఇందులో కర్ణాటకలోని పాడూరులో 25 లక్షల టన్నుల కెపాసిటీ ఉండగా మరికొంచెం ఒడిశాలోని చండికోలో మరో 40 లక్షల టన్నుల సామర్థ్యం ఉన్న నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది అప్పటి గవర్నమెంట్. ఒకవేళ ఫ్యూచర్లో యుద్ధాలు జరిగి క్రూడ్ ఆయిల్ షార్టేజ్ వస్తే ఈ నిల్వ చేసిన ఆయిల్ యూజ్ అవుతుందని చెప్తున్నారు. నార్మల్గా పెట్రోలియం ఆయిల్ ఆవిరవుతుంది కాబట్టి భూగర్భంలో నిల్వ చేస్తే ఆవిరయ్యే సమస్య ఉండదు. కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ భూమిలో 90 మీటర్ల లోపల నిల్వ చేసి ఉంచింది. ఒక్కొక్కటి సుమారు 10 అంతస్తుల హైట్ ఉండి అలాగే 1 కిలోమీటర్ పొడవునా ఉంటాయి. ఇందులో విశాఖపట్నంలో ఎల్పీజీ గ్యాస్ నిల్వ కేంద్రం ఉంది. ఇది సముద్ర మట్టంతో పోలిస్తే ఏకంగా 196 మీటర్ల లోతు వరకు ఉండి ప్రపంచంలోనే అత్యంత లోతైన భూగర్భ నిల్వ కేంద్రాల్లో ఒకటిగా నిలిచింది. ప్రెజెంట్ 3 నిల్వ కేంద్రాల్లో 53 మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ను నిల్వ చేస్తున్నారు. మన ఇండియా రోజు యూజ్ చేసే క్రూడ్ ఆయిల్ దాదాపు 50 లక్షల బ్యారెళ్లు. ఒకవేళ విదేశాల నుంచి ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ రాకపోయినా 15 రోజుల వరకు ఇప్పుడు ఉన్న క్రూడ్ ఆయిల్ సరిపోతుంది మన ఇండియాకి. దేశవ్యాప్తంగా పెట్రోలియం కంపెనీల వద్దే ఉండే క్రూడ్ ఆయిల్ని కూడా లెక్కలోకి తీసుకుంటే సుమారు 2.5 నెలలు సరిపోతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై యుద్ధం చేస్తుంటే ఇరాన్ ఊరికే చూస్తుండదు కదా. అందుకే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనే సముద్ర మార్గాన్ని క్లోజ్ చేసింది ఇరాన్. అది క్లోజ్ చేస్తే సుమారు 20% క్రూడ్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ తగ్గుతుంది. సో క్రూడ్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ స్టాప్ అయితే పెట్రోల్, గ్యాస్, డీజిల్ చాలా రేట్లు పెరుగుతాయని, రేట్లు పెరిగితే చాలా ఇబ్బంది అవుతుందని ముందే గమనించిన మన ఇండియా ముందుగానే క్రూడ్ ఆయిల్ని స్టోర్ చేసి పెట్టింది. సో ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ ఎస్పీఆర్ రెండో స్టేజ్లో నిల్వ సామర్థ్యాన్ని ఇంకా పెంచడానికి కొత్తగా 2 ప్రాజెక్టులు ప్లాన్ చేస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి చండికోల్, ఒడిశా దగ్గర. దీని స్టోరేజ్ వచ్చేసి సుమారు 40 లక్షల టన్నులు. ఇది తూర్పు భారతదేశంలో పెద్ద స్ట్రాటజిక్ ఆయిల్ స్టోర్ చేసే ప్రాజెక్ట్ అవుతుంది. సముద్ర తీరానికి దగ్గరగా ఉండడం వల్ల క్రూడ్ ఆయిల్ దిగుమతి చాలా సులభం అవుతుంది, చాలా ఈజీ అవుతుంది. సెకండ్ వన్ వచ్చేసి కర్ణాటకలో ఉన్న పాడూరు ప్లాంట్. స్టోరేజ్ ఇప్పుడు ఉండే దాన్నే ఇంకా కొంచెం పెద్దగా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంకా ఎంత స్టోరేజ్ పెంచుతున్నారంటే సుమారు 25 లక్షల టన్నులు పెంచుతున్నారు. ఇప్పటికే ఉన్న పాడూరు నిల్వలను మరింత పెంచే ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు ఉన్న క్రూడ్ ఆయిల్ 2 నెలలకు సరిపోతుందంటే ఇంకా 2 స్టోరేజ్ ప్లాంట్స్ను రెడీ చేస్తుంది మన గవర్నమెంట్. ఆ 2 రెడీ అయిన తర్వాత 6 నెలల వరకు ఏ దేశం నుంచి అయినా ఆయిల్ రాకపోయినా మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఎవరైనా యుద్ధం చేసుకోండి, కానీ మా ప్రజలను మేము ఎలా చూసుకోవాలి అనేది మాకు బాగా తెలుసు అని గవర్నమెంట్ బాగా పక్కాగా ప్లాన్ చేసి ఈ క్రూడ్ ఆయిల్ను సేవ్ చేసి పెట్టింది. ఈ విషయంలో మాత్రం మన ఇండియా ముందు చూపు చాలా తెలివిగా ఆలోచించిందని చెప్పాలి. అప్పట్లోనే వాజ్పేయి గారు ఇంతలా ముందు చూపు చూసి స్టోరేజ్ ప్లాంట్లను ఏర్పాటు చేశారంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. ఫ్యూచర్లో మన ఇండియాను ఎవరైనా దెబ్బతీయాలనుకున్నప్పుడు అంత ఈజీ కాదని గుర్తుంచుకోండి, గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంట గ్యాస్, ఎల్పీజీ సరఫరా నార్మల్గానే ఉంది. ఎటువంటి కొరత లేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, సుమారు 17,962 మెట్రిక్ టన్నుల స్టోరేజ్ అందుబాటులో ఉందని అధికారులు క్లారిటీ ఇచ్చేశారు. 4 రోజుల్లో వచ్చే సిలిండర్ 25 రోజులకు ఎందుకు డెలివరీ చేస్తున్నారంటే ఒకేసారి గ్యాస్ కోసం ప్రజలు సిలిండర్లు పట్టుకొని రోడ్డుపైకి వచ్చేస్తున్నారు. అందుకోసమని గవర్నమెంట్ ఒక క్లారిటీ ఇచ్చేసింది. మన దగ్గర చాలా క్రూడ్ ఆయిల్ ఉంది, మన దగ్గర చాలా ఎల్పీజీ గ్యాస్ ఉంది, మీరేం టెన్షన్ తీసుకోవద్దండి, మీకు ఖచ్చితంగా గ్యాస్ సిలిండర్స్ మీ ఇంటికి చేరుతాయని క్లారిటీ ఇచ్చేసింది. ఇలాంటి క్రూడ్ ఆయిల్ స్టోర్ చేసే ప్లాన్స్ ఇంకొన్ని దేశాల్లో కూడా ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్, చైనా, జపాన్, సౌత్ కొరియా. ఈ దేశాలు కూడా యుద్ధం ఏదైనా సంక్షోభం వస్తే ఇబ్బంది పడతారని భారీ ఆయిల్ స్టోరేజ్ ప్లాన్స్ ఉంచుకున్నారు. ప్రపంచంలో అతి పెద్ద ఆయిల్ స్టోరేజ్ ఉన్న దేశం యునైటెడ్ స్టేట్స్. అక్కడ 700 మిలియన్ బ్యారెల్స్ కంటే ఎక్కువ ఆయిల్ స్టోరేజ్ ఉంది. ఇవి టెక్సస్ మరియు లూసియానా ప్రాంతాల్లో ఉన్నాయి. మన ఇండియా ఒకసారి ఈ స్టోర్ చేసిన దాన్ని ఉపయోగించింది. 2021లో భారత్ దీని నిల్వల నుంచి కొంత ఆయిల్ విడుదల చేసింది. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు ఎక్కువగా పెరగడానికి కారణం. దీన్ని అమెరికా వంటి దేశాలు కూడా అదే సమయంలో యూజ్ చేసుకున్నాయి. సాధారణంగా ఈ నిల్వలను ఉపయోగించే పరిస్థితులు ఎప్పుడంటే యుద్ధం వచ్చినప్పుడు, అలాగే అంతర్జాతీయంగా ఆయిల్ సరఫరా ఆగిపోయినప్పుడు, ఇంకా భారీ ధరలు పెరిగినప్పుడు. జాతీయ అత్యవసర పరిస్థితి ఇలాంటప్పుడు ఇలా సేవ్ చేసిన ఆయిల్ను గవర్నమెంట్లో యూజ్ చేస్తాయి. ఈ గుహల్లో ఆయిల్ మాత్రమే కాదు, కొన్నిసార్లు విదేశీ కంపెనీలు కూడా తమ ఆయిల్ని సేవ్ చేసి పెడతాయి. ఎగ్జాంపుల్గా అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ. ఈ కంపెనీ ఇండియాలో కొంత ఆయిల్ సేవ్ చేసి పెట్టింది.